Namaste. So welcome to this NMMS classes. In this session, we are going to discuss about the very simple, very important, that is the number theory. సో మనకు సంఖ్యావాదం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది అందరికీ తెలుసు. ఇందులో ఎంత సులభంగా ప్రశ్నలు అడగవచ్చో అంత కఠినంగా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సిలబస్లో లేదు కదా అని చెప్పే అవకాశం కూడా ఎందుకు లేదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెంబర్స్, దేర్ ఆపరేషన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు నెంబర్ సిస్టమ్ గురించి తెలుసు. న్యాచురల్ నెంబర్స్ అందరికీ తెలుసు. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. ఇది మనకు నెంబర్ సిస్టంలో ఉన్నటువంటిది. అయితే న్యాచురల్ నెంబర్ సిస్టము, హోల్ నెంబర్ సిస్టము అనేటువంటిది అంతా వాటి పని డిస్కస్ చేసే కన్నా ఈ కాన్సెప్ట్స్ అనేటువంటి బాగా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా మనకు ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో వెళ్తుంటే కాన్సెప్ట్ పోదాం. మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, వాటిపైన జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రైమ్ నెంబర్. వాట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్? ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 factors, the number itself and 1 is called a prime number. మనకు ప్రైమ్ నెంబర్కి నిర్దిష్టమైన ఫార్ములా అయితే ఏమీ ఇవ్వలేదు, లేదు కూడా. కానీ 2 to the power of n plus 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ని మనకు ఫెర్మాట్ అనేది చెప్పడం జరిగింది. సో దీన్ని ఫెర్మాట్ నెంబర్ అని కూడా అంటారు. కానీ ఇది n = 1, n = 2, n = 3, n = 4కి కరెక్ట్ అయింది. కానీ n = 5కి ఇట్ ఈస్ కరెక్ట్ కాదు. 641తో డివైడ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ అనే పద్ధతిలో చేస్తాం. అయితే ఇంకొక నెంబర్ ఏంటంటే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అందరికీ తెలుసు. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, ద నెంబర్ ఈజ్ సెడ్ టు బి ఈవెన్ నెంబర్. ఇఫ్ ఎ నెంబర్ డివైడెడ్ బై 2 లీవ్స్ ద రిమైండర్ 1 ఈజ్ కాల్డ్ అన్ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్కి మనం జనరల్గా 2n కానీ 2k కానీ సూచిస్తాం. 2n అంటే ఈవెన్ నెంబర్ వస్తా అంటాం. 2n + 1 ఆర్ 2n - 1ని మనం ఆడ్ నెంబర్ అంటాం. జనరల్ ఈవెన్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్ కానీ వాడతాం. నెక్స్ట్ మనకి ఇందులో వాడినటువంటిది పర్ఫెక్ట్ నెంబర్ అని ఒక పదం వాడతాం. ఇదేంటంటే పర్ఫెక్ట్ నెంబర్ ఒక 2k - 1 into 2k - 1 where k is greater than or equal to 2. దీన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. అంటే అసలు పర్ఫెక్ట్ ఏమిటి? దాన్ని తెలుగులో అయితే పరిపూర్ణ సంఖ్య అంటారు. తెలుగులో పరిపూర్ణ సంఖ్య. పరిపూర్ణ సంఖ్య అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే దాన్ని పరిపూర్ణ సంఖ్య. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్ is twice of the number, then the number is said to be perfect number. ఇప్పుడు మనం 6 తీసుకున్నా, 28 తీసుకున్నా, ఈవెన్ 2016 తీసుకున్న ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ నెంబర్స్. 6 తీసుకునేటప్పుడు 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 6 ఇవన్నిటిని యాడ్ చేస్తే 12 వస్తుంది. ట్వైస్ ఆఫ్ 6 కదా. అందుచేత 6ని పర్ఫెక్ట్ నెంబర్ అని అంటాం. క్యూబ్స్, స్క్వేర్స్ వీటికి కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందులో చిన్న చిన్న ఫార్ములాస్ కూడా మనం ఉపయోగం చేసుకోవాలి. అంటే ఎలా అంటే 1 + 2 + 3 + so on up to n. n సహజ సంఖ్యల మొత్తము n × n + 1/2 అవుతుంది. అలాగే 1² + 2² + 3² + so on up to n². n of n + 1 of 2n + 1/6. అయితే ఈ ఫార్ములా మా టెక్స్ట్ బుక్లో లేదండి, మా సిలబస్ లేదు అండి అని ఇప్పుడు ప్రయత్నం చేయొద్దు. అని ఎందుకు చేతనంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకోవాలి. అలాగే మనము జనరల్గా తీసుకున్నప్పుడు పైథాగరన్ ట్రిప్లెట్ నెంబర్ని కూడా అంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ కూడా అంటారు. ఇప్పుడు 3, 4, 5 అని పైథాగరన్ ట్రిప్లెట్ అంటాం. 5, 12, 13 ఒక పైథాగరన్ ట్రిప్లెట్ అంటాం. 6, 8, 10 కూడా అలాగే పైథాగరన్ ట్రిప్లెట్ అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే 3² + 4² = 5² అవుతుంది. అలాగే 5² + 12² = 13² అవుతుంది. ఇలాగ 6², ఇలాగ సమ్ ఆఫ్ 2 squares is equal to 3rd² అవుతుంది. ఇటువంటి వాటిని ఏమంటామంటే మనం పైథాగరన్ ట్రిప్లెట్ అంటాం. సో ఇప్పుడు మనం ఒక ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చే క్వశ్చన్ చూద్దాం.
ఫైండ్ ద వాల్యూ, సింప్లిఫై 1/20 plus 1/30 plus 1/42 plus 1/56 plus 1/72 1/90 plus 1/110 plus 1/132. ఇది క్వశ్చన్. సింప్లిఫై అంటారు. ఇది చేయగానే మీరు ఆలోచించగానే మీరు చేసే క్వశ్చన్ ఎలా చేస్తారు చెప్పండి? మీరు చేసేది సింపుల్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తారు కదా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ చేయలేరు, చాలా కష్టం. వీటి మధ్య ఉన్న సారూప్యత ఏమైనా ఉందా ఆలోచించండి కొద్దిగా. ఏమైనా సారూప్యత ఉందా అని కామన్గా ఉన్నా ఏమని చూస్తే ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఈ 20 అనేది 4 5గా రాసుకోవచ్చు. 4 5, 30ని 5 6, 42ని 6 7, 56ని 7 8, 72ని 8 9, 90ని 9 10, 110ని 10 11, చివరిగా 132ని 11 12. అంటే ద డినామినేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ టర్మ్స్. ఎప్పుడు ఇలాగ రాయగలుగుతామో అప్పుడు మనని వీ కెన్ స్ప్లిట్ ఇంటూ 2 ఫ్రాక్షన్స్. ఈ 1/4 ఇంటూ 5ని 1/4 మైనస్ 1/5గా రాయొచ్చు. 1/30ని 1/5 మైనస్ 1/6గా రాయొచ్చు. 1/42ని 1/6 మైనస్ 1/7గా రాయొచ్చు. దీన్ని 1/7 మైనస్ 1/8గా రాయొచ్చు. దీన్ని 1/8 మైనస్ 1/9గా రాయొచ్చు. దీన్ని 1/9 మైనస్ 1/10గా రాయొచ్చు. దీన్ని 1/10 మైనస్ 1/11గా రాయొచ్చు. దీన్ని 1/11 మైనస్ 1/12. ఇలా రాస్తే ఇందులో ఉన్నటువంటి ఏంటంటే కంటిన్యూస్గా వస్తున్నాయి కదా, అన్నీ క్యాన్సిల్ అవుతాయి. -1/5 ప్లస్ 1/5, -1/6 ప్లస్ 1/6, -1/7 ప్లస్ 1/7, -1/8 ప్లస్ 1/8, -1/9 ప్లస్ 1/9, -1/10 ఇలా అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. లాస్ట్కి మిగిలింది ఏంటి? ఫస్ట్ అండ్ లాస్ట్ టైం మిగులుతుంది. అంటే 1/4 మైనస్ 1/12. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 12. 4 3s 12 కాబట్టి 3 1s 3, 3, 12 1s 12, 1 1s 1, 3 minus 1 2, 2/12 అంటే 1/6. ఆన్సర్ ఎంత? 1/6. చూసారా ఎంత సింపుల్గా ఉందో. క్వశ్చన్ చూడగానే ఇది మీరు ఏ ఫార్ములా యూజ్ చేసి కానీ ఇక్కడ జస్ట్ కీన్ అబ్జర్వేషన్ ఎలా చేస్తాము అన్న ఆలోచన వస్తే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జనరల్గా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు. ఇది ఆల్రెడీ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ప్రీవియస్ ఎగ్జామ్లో 2015 ఆర్ 2016 ఐ డజంట్ నో ఎగ్జాక్ట్లీ టైం డేట్ కానీ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎంత ప్రయత్నం చేసినా రాదు, చాలా కష్టం అని ఫీల్ అవుతారు కదా. కాబట్టి క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూసి చేస్తే అవుతుంది. అంటే ఇక్కడ చూడగానే మీకు ఐడియా ఏం రావాలంటే ఆల్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ టర్మ్స్. వరుస సంఖ్యల లబ్ధంగా మీరు గుర్తించగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. 6 6 6 6 6 6 6 6 అండ్ సో ఆన్ అప్ టు 6 హోల్ స్క్వేర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ 6s 2022 టైమ్స్ ప్లస్ 8 8 8 8 and so on up to 8. Number of 8s also 2022 times. What is this answer? ఇది అడిగినట్టు ప్రశ్న. ఇవి ఎలా చేస్తారు? ఇది మనకు ఒక నెంబర్ కాదు కదా, నెంబర్ అయితే మనకు చాలా వస్తాయి. మరి ఈ నెంబర్ ఎలా సాల్వ్ చేయాలి? ఎక్కడైతే జనరల్ ఫార్ములాస్ని అప్లై చేయడం కుదరదో అక్కడ మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ని అప్లై చేయాలి. మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ ఏంటి? ఒక అంశానికి కరెక్ట్ అయితే, 2 అంశాలకి కరెక్ట్ అయితే, 3 అంశాలకి కరెక్ట్ అయితే, 4 అంశాలకు కరెక్ట్ అయితే, చివరికి అన్ని అంశాలకి కరెక్ట్ అవుతుంది. అంతే కదా మనం చేసినట్టుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ మొత్తాన్ని చేయాలంటే అంటే చాలా కష్టం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఒక 6ని తీసుకున్నాం. 6 స్క్వేర్ ప్లస్ 8. 6 స్క్వేర్ అంటే 36. 36 plus 8 44. 66 స్క్వేర్. ఇప్పుడు 2 6లు తీసుకున్నా, 2 8s తీసుకున్నా, చేస్తే 4 4s వస్తాయి.
ఈసారి 3 6s తీసుకున్నా, 3 8s తీసుకున్నాం. ఇప్పుడు 6 4s వస్తాయి. ఒకవేళ నేను 4 6లు తీసుకున్నా, 6666 స్క్వేర్ ప్లస్ 8888 తీసుకున్నా, అప్పుడు నాకు 8 4s వస్తాయి. అంటే ఒక 6 తీసుకున్నప్పుడు 2 4లు వచ్చాయి, 2 4s వచ్చాయి. 2 6s తీసుకున్నప్పుడు 4 4s వచ్చాయి. 3 6s తీసుకున్నప్పుడు 6 4s వచ్చాయి. 4 6s తీసుకున్నప్పుడు 8 4s వచ్చాయి. అంటే ట్వైస్. 10 6s తీసుకున్నాను అనుకోండి 20 4s వస్తాయి. 100 టైమ్స్ తీసుకున్నాను అనుకోండి, 100 6s తీసుకున్నాను అనుకోండి 200 4s వస్తాయి. ఇక్కడ 2022 టైమ్స్ తీసుకున్నాను కాబట్టి ఎన్ని 4లు వస్తాయి? ఆన్సర్ ఈజ్ 4 4 4 4 4 and so on up to 4. How many times? It's simply 4044 times. This is the answer. చూసారా? క్వశ్చన్ని మనం ఇలా క్వశ్చన్ చూసేటప్పుడు చూడగానే అరే క్వశ్చన్ పెద్దగా ఉంది అని భయపడిపోకుండా క్వశ్చన్ మనం ఈ రకంగా అబ్జర్వ్ చేసి ఏ మెథడ్ని వాడితే బాగుంటుంది, ఎంత లాజిక్ ఉంటుంది చేస్తే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. 2 power x ప్లస్ 2 power x ప్లస్ 1 ప్లస్ 2 power x ప్లస్ 2 ప్లస్ 2 power x ప్లస్ 3 ప్లస్ 2 power x ప్లస్ 4 and so on ప్లస్ 2 power x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 2 power 255. ఫైండ్ x. ఇది అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ఇది చేయాలంటే ఏం చేస్తారు నాకు చెప్పండి. సింపుల్గా 2 power x కామన్ తీయండి. ఇక్కడ తీస్తే ఏమొస్తుంది? ఇక్కడ 1 ప్లస్ 2 2 power 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 to the 4 so on up to 2 to the power of 7 whole power 255. అంతే కదా. ఓకే, 2 power x చేస్తున్నారు. 2 power దిస్ ఇస్ 1 2 4 8 16 32 64 ప్లస్ 128 ఈక్వల్ టు 255. యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? 2 power x ఇస్ ఈక్వల్ దిస్ ఇంటూ యాడ్ చేస్తే 128 ప్లస్ 64 ప్లస్ 32 ప్లస్ 16 ప్లస్ 8 ప్లస్ 255 వస్తుంది. ఇక్కడ 255 వస్తుంది. సో ఈ 255 క్యాన్సిల్. మనకు 2 power x ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? మనకి 1. అంతేనా? 2 power x ఇస్ ఈక్వల్ టు 1. కాబట్టి x ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0. చూసారా? కాబట్టి మనకు క్వశ్చన్ని ఇచ్చేటప్పుడు ఏ రకంగా సాల్వ్ చేయాలి అనేటువంటి ఆలోచన వస్తే ఎగ్జామ్లో దాన్ని సింపుల్గా మనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. రూట్ ఓవర్ 1 into 2 into 3 into 4 plus 1 is equal to 5. Root over 2 into 3 into 4 into 5 plus 1 is equal to 11. Square root 3 into 4 into 5 into 6 plus 1 is equal to 19. Then what is root over 50 into 51 into 52 into 53 plus 1? ఇది వాడు మనకు అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చాం. సో మీకు యాక్చువల్గా వీటి పైన ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు చూడండి, 1 into 2 into 3 into 4 2 3 జ 6 6 4 జ 24 24 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని ఒక కాన్సెప్ట్ వైజ్ మనం కొద్దిగా ఆలోచన చేస్తే మనకి ఇక్కడ 11 ఉంది కదా, 11 తీసుకున్నాము, లేదా 19 తీసుకున్నాం. కాన్సెప్ట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రూట్ ఓవర్ ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ ఏ ప్లస్ 2 ఇంటూ ఏ ప్లస్ 3
ఈజ్ ఈక్వల్ టు ఈ చివరిది వచ్చేస్తుంది ఏ ఇంటూ ఏ ప్లస్ 3 ప్లస్ 1. ఇది ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. 1 2 3 4 ప్లస్ 1 ఒకటి వచ్చింది. దీన్ని ఏ అనుకోండి 1ని. ఇది ఏ ప్లస్ 1 ఏ ప్లస్ 2 ఏ ప్లస్ 3 ప్లస్ 1. ఇక్కడ ఏమొచ్చింది 5 వచ్చింది కదా. 5 1s of 5 అంతే కదా మనం తీసుకునేటువంటిది. అండ్ దీన్ని మన 5 ప్లస్ 1 ఈ 5 ప్లస్ 1ని మనం చివరిగా ఎలా రాసుకోవచ్చు 4 ప్లస్ 1గా రావచ్చు. అంతేనా 4 ప్లస్ 1 రాసుకో. ఈ 4 ప్లస్ 1 అంటే మనం తీసుకు 1 ఇంటూ 1 ప్లస్ 3 ప్లస్ 1 కరెక్ట్. ఇంకా 11 కావాలంటే చూడండి 11ని 10 ప్లస్ 1గా రాసుకోవచ్చు. 10 అంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది చూడండి. సో ఇక్కడ మనకి ఏమొస్తే 10 ప్లస్ 1 అటువంటిది ఏ ఫస్ట్ 2 కదా 2 5 ఇది 2 5 2 ఇంటూ 5 లేదా 2 ప్లస్ 3 ప్లస్ 1. ఈవెన్ 19 తీసుకున్నారు 3 ఇంటూ 3 ప్లస్ 3 6 ప్లస్ 1. కాబట్టి మనకి ఇక్కడ ఫార్ములా ఏమొచ్చింది ఏ ఇంటూ ఏ ప్లస్ 3 ప్లస్ 1. కాబట్టి ఇక్కడ మనకి ఏ ఎంత అవుతుంది చెప్పండి 50. సింపుల్గా మనం ఏం రాయాలి 50 ఇంటూ 50 ప్లస్ 3 ప్లస్ 1 మీన్స్ 50 ఇంటూ 53 ప్లస్ 1. 53 50s మనకు 53 50s ఎంత వస్తుంది 2650 ప్లస్ 1 2651. ఇది క్వశ్చన్ చూస్తారా. అంటే క్వశ్చన్ చూడగానే మీకు ఒక రకమైనటువంటి చాలా కష్టం వస్తుందేమో అని అనుకుంటారు. అలా అనుకొని చేస్తే ఇబ్బంది పడతారు. అలా కాకుండా జస్ట్ అందులో ఉన్నటువంటి లాజిక్ ఏంటి అనేటువంటిది కొద్దిగా మీరు ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే 4x2 ప్లస్ 236 ఈజ్ ఈక్వల్ టు 7y8. 4x2 7y8 are 3-digit numbers. 3-digit numbers. Okay, and very important one is 7y2 is multiple of 3. Find y. Find x or find x simple. What is x? ఇచ్చిన క్వశ్చన్ 4x2 plus 236 equal to 7y2 and 4x2 7y2 are 3-digit numbers. 7y2 is a multiple of 3. Then find the value of x అని ఇచ్చాడు. 4x2 plus 236 is equal to 7y2 అని వెరీ క్లియర్గా ఇచ్చాడు. 7y2 is a multiple of 3 అని ఇచ్చాడు. 7y2 మల్టిపుల్ ఆఫ్ 3 అని ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది 7 ప్లస్ y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 3 కదా. ఎందుకు మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 యొక్క గుణిజం అయితే ఆ సంఖ్య 3 యొక్క గుణిజం అవుతుంది, లేదా ఆ సంఖ్య 3 చేత భాగింపబడుతుంది అనేటువంటి కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకున్నాం 7 ప్లస్ y ప్లస్ 8 ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 3 అని అదే కాన్సెప్ట్ తీసుకొని చేస్తాం. ఓకే, అంటే 7 ప్లస్ y ప్లస్ 8 మనకి ఇప్పుడు ఛాన్సెస్ ఏమున్నాయి? ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, y ఈక్వల్ టు 0. 7 ప్లస్ 0 ప్లస్ 8 15 కాబట్టి మల్టిపుల్ అవుతుంది, y ఈక్వల్ టు 0 అవుతుంది. y ఈక్వల్ టు 1 తీసుకున్నా, 7 ప్లస్ 1 8 ప్లస్ 8 16 కాదు. y ఈక్వల్ టు 2 తీసుకున్నా, 7 ప్లస్ 2 9 ప్లస్ 8 17 కాదు. y ఈక్వల్ టు 3 తీసుకున్నా, 7 ప్లస్ 3 10 ప్లస్ 8 అవుతుంది, అంటే y ఈక్వల్ టు 3 కూడా అవుతుంది. 4 తీసుకున్నా, 11 ప్లస్ 8 19 కాదు. 5 తీసుకున్నా, 12 ప్లస్ 8 20 కాదు. 6 తీసుకున్నా, 13 ప్లస్ 8 21 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 6 కూడా అవుతుంది. తర్వాత ఆబ్వియస్లీ మీకు అది తెలిసిపోతుంది కదా, 0 3 6 వచ్చింది కాబట్టి మనకు 9 కూడా అయ్యే అవకాశం ఉంటుంది, y ఈక్వల్ టు 9 కూడా అవకాశం ఉంటుంది. ఇవి మనకు పాసిబిలిటీస్ y వాల్యూస్. మరి y ఇది అయినప్పుడు x ఏమవుతుందో చూద్దాం.
ఫస్ట్ కండిషన్ తీసుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. y ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకేమొస్తుంది ఇక్కడ 402 4x2 ప్లస్ 236 ఈజ్ ఈక్వల్ టు y ఏమనుకున్నాం 702 తీసుకున్నాం, 0 తీసుకున్నాం. సో 4x2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 702 మైనస్ 236. 8లో 6 పోతే 2, 10లో 3 పోతే 7, అంతే కదా. ఇక్కడ మేము తీసుకున్నప్పటికి ఏమవుతుంది 6 6 to the 4 అంటే ఇది 472, ఇది 4x2 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. ఇప్పుడు y ఈక్వల్ టు 3 తీసుకుందాం. y ఈక్వల్ టు 3 తీసుకుంటప్పుడు మనకేమో 732 వస్తుంది. 732 మైనస్ 236, 732 మైనస్ 236, 732 మైనస్ 12లో 6 పోతే 6, ఇక్కడ ఎంత వస్తుంది 12, 9, 6లో 496 వచ్చింది కానీ ఇక్కడ 4x2 కాబట్టి ఇది కాదు. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాం. 6 కుంటే 762, 236 అంటే ఇది మోర్ దెన్ 500 కాదు. 6 కాలేదు కాబట్టి y ఈక్వల్ టు 9 కూడా కాదు, అంటే ఓన్లీ 1కి అవుతుంది, దట్ ఈజ్ y ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 7. ఈ రకంగా మనం క్లియర్గా ఆ క్వశ్చన్కి దీన్ని చూసారా, ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మనకు స్ట్రైట్గా క్వశ్చన్ అడగల, వాడు అడిగే 4x2 ప్లస్ 236 కండిషన్ బేస్డ్ అడిగాడు కాబట్టి ఈ రకంగా లాజికల్ రీజనింగ్ ఎక్కువగా ఉంటుంది. 3 పవర్ a ఈజ్ ఈక్వల్ టు 4, 4 పవర్ b ఈజ్ ఈక్వల్ టు c, c పవర్ d ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ b ఈజ్ ఈక్వల్ టు 5, 5 పవర్ 3 పవర్ a ఈక్వల్ టు 4, 4 పవర్ b ఈజ్ ఈక్వల్ టు 5, 5 పవర్ c ఈజ్ ఈక్వల్ టు 6, 6 పవర్ d ఈజ్ ఈక్వల్ టు 7, 7 పవర్ e ఈజ్ ఈక్వల్ టు 8, 8 పవర్ f ఈజ్ ఈక్వల్ టు 9. దెన్ find the value of a, b, c, d, e, f, product of a, b, c, d, e, f. ఇది అడిగాడు క్వశ్చన్. 3 పవర్ a ఈక్వల్ టు 4, 4 పవర్ b ఈక్వల్ టు 5, 5 పవర్ c ఈజ్ ఈక్వల్ టు 6, 6 పవర్ d ఈక్వల్ టు 7. ఇది చూడగానే ఎక్స్పోనెంట్ కాన్సెప్ట్లో వస్తుందని ఐడియా రావాలి. ఇప్పుడు నేను సేమ్ తీసుకుంటున్నాను, సేమ్ ఇదే లాస్ట్ తీసుకుంటున్నాను. 8 పవర్ f ఈజ్ ఈక్వల్ టు 9, 8 అంటే ఏంటి 7, 7 పవర్ e హోల్ పవర్ f ఈజ్ ఈక్వల్ టు 9 అంటే నీకు 7 పవర్ ef ఈజ్ ఈక్వల్ టు 9, అంతేనా. 7 అంటే ఏంటి 6, 6 పవర్ d అంటే 6 పవర్ df ఈజ్ ఈక్వల్ టు 9. 6 అంటే ఏంటి 5 పవర్ c, 5 పవర్ cdef ఈజ్ ఈక్వల్ టు 9. 5 అంటే ఏంటి 4 పవర్ b, 4 పవర్ bcdf ef ఈక్వల్ టు 9. 4 అంటే ఏంటి 3 పవర్ a అంటే 3 పవర్ abcdef ఈజ్ ఈక్వల్ టు 9 అంటే 3 స్క్వేర్ అంటే మనకేమొస్తుంది abcdef ఈజ్ ఈక్వల్ టు 2. చూసారా, ఈ రకంగా మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. వీటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయాలి. సో ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ ఎగ్జామినేషన్ ఇచ్చే క్వశ్చన్ చూపిస్తున్నాను, ఇది చేద్దాం ఎలా వస్తుంది అని. వాడు ఇచ్చింది ఏంటంటే x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x, x పవర్ n ప్లస్ x పవర్ 7 ప్లస్ x పవర్ మైనస్ 9 ప్లస్ x పవర్ మైనస్ 7ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x అయితే ఫైండ్ దిస్ వాల్యూ అన్నాడు. ఇది అడిగాడు క్వశ్చన్. అంటే x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x అని ఇచ్చాడు కదా, అంటే నేను మొత్తాన్ని ఈక్వేషన్ని xతో డివైడ్ చేసిస్తున్నా. చేస్తే ఏమొస్తుంది x² x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2x/x, అంతేనా. చేస్తే మనకేమొచ్చింది x ప్లస్ 1/x
ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఇది మనకు వచ్చిన రిలేషన్. ఎప్పుడైతే రిలేషన్ వచ్చిందో దీన్ని స్క్వేరింగ్ చేస్తున్నారు. స్క్వేరింగ్ చేస్తే వస్తుంది x² + 1/x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. అంటే మనకి x² + 1/x² 2 వస్తుంది. x⁴ + 1/x⁴ కూడా 2 వస్తుంది. x⁸ + 1/x⁴ కూడా 2 వస్తుంది. వస్తుందా? ఈ కాన్సెప్ట్ నేను వాడుకుంటున్నాను. ఇది వాడి ఇప్పుడు ఏం చేస్తున్నాను, x⁴9 + x⁴7 + x⁻−9 + x⁻−7 ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ x⁴9 x⁴7 ఉంది కదా, దీని నుంచి x కామన్ తీస్తున్నాను, x⁴8 కామన్ తీస్తున్నాను అనుకోండి. అప్పుడు ఇక్కడ x వస్తుంది, ఇక్కడ 1/x వస్తుంది. అంతేనా? ఓకే. x⁻−9 x⁻−7 ఇచ్చాడు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, x⁻−8 కామన్ తీస్తున్నాను. అంటే ఇక్కడ x⁻−8 కామన్ తీస్తున్నా అంటే ఇక్కడ 1/x వస్తుంది, ఇక్కడ x వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, x + 1/x కామన్ వచ్చింది కదా, x + 1/x కామన్ వచ్చింది. ఇక్కడ x⁴8, ఇక్కడ x⁻1/8 అంటే x⁴1/x⁴8. ఆల్రెడీ మీకు తెలుసు కదా, x + 1/x is 2, x⁴8 + 1/x అంటే 2, 2 2 is 4. ఆన్సర్ ఎంత వచ్చింది? 4. చూసారా? సో ఈ రకంగా మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు, చూసుకోవాలి. ఇంకో కాస్త చూద్దాం, ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేటువంటిది తీసుకుందాం. వెన్ యూ ఎక్స్ప్రెస్ ఎ నెంబర్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఎక్స్పోనెంట్స్, n అనే నెంబర్ తీసుకున్నారు. ఈ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారంటే p⁴A యువర్ q⁴B ఇంటూ r⁴Cగా ఎక్స్ప్రెస్ చేశారు, వేర్ PQR ప్రైమ్స్. అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a + 1 ఆఫ్ b + 1 ఆఫ్ c + 1 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. n ఈక్వల్ టు p⁴A ఆఫ్ q⁴B ఆఫ్ r⁴C. ఇంకా ఉండొచ్చు, చూస్తే మనకేమొస్తుంది, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ a + 1 ఆఫ్ b + 1 వస్తుంది. సో అప్లికేషన్ క్వశ్చన్లు అడుగుతారు వీటి పైన. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ 24 has exactly 8 factors, then find the next number, which has exactly 8 factors. ఇది అడిగే క్వశ్చన్. The smallest number which has exactly 8 factors is 24. Then find the next highest number which has 8 factors అని అంటే, ఇక్కడ ఎందుకు 24ని 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేద్దాం. 24 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 2³ is 8, 8 3 is 3⁴1. ఈ ఫార్ములా ప్రకారం ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 3 + 1 ఆఫ్ 1 + 1 విచ్ ఇస్ 4 2s, దట్ ఈస్ 8. కరెక్ట్. 24 హ్యాస్ ఎగ్జాక్ట్లీ 8 ఫ్యాక్టర్స్ అని మనం చెప్పవచ్చు, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ 30 అంటే ఏం చేస్తారు, నెక్స్ట్ కావాలంటే ఫ్యాక్టర్స్ అంతా రాస్తారా, 1/1 1/1 అని రాసుకుంటారా, కష్టం. అందుచేత నేను 8ని దాన్ని ఏం చేస్తున్నాను, 8 ఫ్యాక్టర్స్ అన్నాం కదా, 8 తీసుకుంటున్నాను. 8ని ఎలా రాస్తున్నాను, మనకున్న పాసిబిలిటీస్ 8 1s రాయొచ్చు, 2 4s రాయొచ్చు, ఇంకా 2 × 2 × 2గా రాయొచ్చు. సో 8 1s అంటే ఇక్కడ 0 యాడ్ చేయాలి కాదు, 2 4s అంటే ఇక్కడ 2 4s ఆల్రెడీ యూజ్ అయింది, ఇంకా మన మిగిలింది అంటే 2 ఉంది, 2 2s. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే 1 + 1 ఆఫ్ 1 + 1 ఆఫ్ 1 + 1 అని రాస్తున్నాను. సరేనా? కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను, రైట్ చేస్తున్నా. 2⁻1 2⁻1 1 తీసుకుంటున్నా, 3⁻1 5⁻1. బికాస్ మనకి 2⁻1 ఆఫ్ 3⁻1 ఆఫ్ 5⁻1 ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 + 1 + 1 1 + 1 × 1 + 1 × 1 + 1 అవుతాయి, అంతే కదా. ఇప్పుడు 2⁻1 2⁻1 × 3⁻1 × 5⁻1 అంటే ఇస్ నథింగ్ బట్ 2 ఆఫ్ 3 ఆఫ్ 5, 2 3 is 6, 6 5 is 30. Means next number is 30. 30 also has exactly 8 factors. If you have any doubt, check it also. 1 30s, 2 15s, 3 10s,
5, 6. That's it. Correct? The number of factors is 8. సో మేబీ యూ అండర్స్టాండ్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్. అంటే నెంబర్ సిస్టంలో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్గా ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నేరుగా టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్స్ తీసుకొని వాటినే ప్రాక్టీస్ చేసి మీరు చేయడం ప్రయత్నం చేస్తే అది అకాడమిక్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుందే తప్ప కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడదు. సో స్టూడెంట్స్, సో నెంబర్ సిస్టమ్ పైన ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి మంచిగా మీకు దొరుకుతాయి. వాటిని ప్రాక్టీస్ చేయండి, చేసి మంచిగా మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నమస్తే.